కొన్నిసార్లు మన జీవితంలో మార్గం స్పష్టంగా కనిపించదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చీకటిలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మన జీవితానికి వెలుగని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. యేసు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పెను. ఈ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో ఉన్న చీకటి, సందేహము, భయము అన్నీ కూడా మనం యేసయ్యను అనుకరిస్తే వెళ్తాయని చెప్తున్నాడు. మనం మన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినప్పుడు ఆయన మన మార్గాన్ని వెలిగిస్తాడు. ఈరోజు మన నిర్ణయాల్లోనూ పనులలోనూ దేవునితో మనము ముందుకు సాగిన ఎడల ఆయన వెలుగులో మనం ఉంటామని ఈ వాక్యము సెలవిస్తుంది. దీవించులాగున ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీకు కృతజ్ఞతలు దేవా. ప్రాతకాల సమయంలో మరి మా జీవితాలకు వెలుగును, ఈరోజు మా మార్గాన్ని నీవే వెలిగించుము. చీకటి ఆలోచనలు, భయాలు మా హృదయాల నుండి తొలగించుము. నీ సత్యంలో నడిచే జీవితం మాకు ఇవ్వము దేవా. ఈరోజు మా పనులన్నిటినీ మమ్మల్ని నడిపించుము. అలాగే ప్రభువా, మరి అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మరి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయము. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగము సహాయం దయచేయము. ఉద్యోగాలు కోల్పోయి వేరొక ఉద్యోగాల కోసం ఎదురుచూచిన బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగానైనా ఇంకను కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యల్లో బాధపడుచున్న మా బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనము ఏ యేసు వెలుగులో నడుద్దామో దేవుడు మీ రోజును ఆశీర్వదించునుగాక. ఆమెన్.